ని మనం కొంచెం చూస్తూ వచ్చాం. ఈ ఉదయకాల ఆరాధన కొరకై దాంట్లో నుంచే మనము లేఖన భాగములను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయము 13వ వచనము 13, 14 మనం కలిసి చదువుకుందాం. తీసారా బైబిల్ పిల్లలందరూ కూడా? కొలస్సీ ఎపిసోడ్ ఆఫ్ కొలోషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 13 and 14 అందరం కలిసి ఆల్ టుగెదర్. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. 19వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. 19వ వచనం నుండి అదే అధ్యాయము 19 నుండి 22 వరకు కూడా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. 2వ అధ్యాయము 11 నుండి 15 వరకు మనము కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 11 నుండి 15 వరకు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాతో మాట్లాడుతురండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి. ప్రభా, మేము భావోద్రేకాలతోటి మా పరిస్థితులను బట్టి మా యొక్క స్థితిగతులను బట్టి ఈ వారంలో జరిగిన సంఘటనలను బట్టి కాక నిత్యమైన సత్యమును ఆధారం చేసుకొని సువార్త పునాది మీద వాక్య పునాది మీద ఆధారపడిన వారమై దేవుని వాక్య సత్యము చేత దర్శించబడిన వారమై నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కృప చూపించమని నిలబడుచున్న మీ దాసుడు కూడా బలహీనుడు అయోగ్యుడు మీరు ఎరుగుదురు. మీకు కావాల్సిన మీ కృప మీ కనికరము మీ కటాక్షము నుంచి మీ దాసుని కనికరించమని నీ ప్రజల నిమిత్తమే బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆగస్టు నెలలో మొట్టమొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే అని జరుపుకుంటారు. సంఘాల్లో ఎమ్మటే యేసు మంచి స్నేహితుడు అనే వర్తమానం చెప్పుకుంటారు. తర్వాత ఎప్పుడో మదర్స్ డే జరుగుతుంది. యేసు ప్రభువారు తల్లి కంటే మంచివాడు అని ఒక వర్తమానం. మళ్ళీ ఫాదర్స్ డే జరుగుతుంది. మళ్ళీ యేసు ప్రభువారు అందరికంటే మంచిది. అంటే ఏమవుతుంది మీకు అర్థం? అంటే లోకము ఇక్కడి నుంచి ఏం చెప్పాలో సెట్ చేస్తూ ఉంది టోన్. ఇక్కడి నుంచి ఏం చెప్పాలో ఎవరు చెప్తున్నారు? లోకస్తులు ఒక డే పెట్టి చెప్తున్నారు. కాబట్టి మనం వాటిలో పోకూడదు. అలాగే అది ఇంకా వేరే ఆచారాలు కానీ లేకపోతే ఇంకేదో ఫ్రెండ్ మళ్ళీ అన్నిటి పని మరి వ్యాలంటైన్స్ డే ఎమ్మడే ఏంటి? యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందరికంటే గొప్ప వ్యాలంటైన్ యేసు ప్రభువారు, ఆయన చనిపోయాడు. అంటే లోకం ప్రకారం ఆ ఫ్రేమ్ వర్క్లోకి క్రిస్టియన్
ప్రీచింగ్ని, చర్చ్ని ఆ ఫ్రేమ్వర్క్లో ఇమడజేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. మనకు వాటితో సంబంధం లేదు కనుక వాటి గురించి మనమేం మాట్లాడుకోం. కానీ కొలస్సీ పత్రికను మనం ధ్యానం చేస్తుంటుండగా పౌలు గారు క్రీస్తు శకం 62వ సంవత్సరంలో కొద్ది కాలం కొన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. మనం ఈ మాట అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో చదువుతాం. ఆయన కైసరు చక్రవర్తి దగ్గర ట్రయల్ కోసం అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉంటూ ఉన్నాడు. చూడండి 28వ అధ్యాయం 30వ వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకొచ్చు వారిని సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గురించిన సంగతులు బోధించుచు ఉండెను. అంటే ఇక్కడ అద్దె ఇంట అంటే ట్రయల్ హౌస్ అన్నమాట. ఆయన చుట్టూ సైనికులు ఉన్నారు, ఆయన చేతులకు సంఖ్యలు ఉన్నాయి. జైల్లో కాకుండా ఒక ఇంట్లో పెట్టారు. బట్ ఆయనకి ప్రతి 8 గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున రోజుకి 3 సైనికుల బృందాలు మారుతూ ఉంటారు ఆయన కాపుదల్లో. ఆ సమయంలో పౌలు గారు దేవుని ప్రజలకు 4 ఉత్తరాలు రాశాడు. ఒకటి ఎఫెసీ పత్రిక, రెండవది ఫిలిప్పీ పత్రిక, మూడవది కొలస్సీ పత్రిక, 4వది ఫిలెమోను పత్రిక. దేవుని స్తోత్రం, ఈ పత్రికల్లో ఎక్కడా కూడా చెరసాల వాసన కనపడదు. ఈ పత్రికల్లో ఎక్కడ నిరాశ నైరాశ్యం కనపడదు. ఈ పత్రికల్లో ఎక్కడ తత్తరపాటు, తొందరపాటు, గందరగోళం, భయం, ఏం జరుగుద్దో ఏమో, మీరు తొందరగా ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, 10 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి, నేను తొందరగా బయటికి రావాలా, నేను వద్దాం అనుకుంటున్నా కానీ సాతాను రానియట్లేదు, ఏదో సంథింగ్ లోపించింది, మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేయట్లేదు సరిగా, అందుకోసం ఇట్లా జరిగింది, ఇదంతా గందరగోళం అయిపోయింది, దేవుని పని ఆగిపోయింది అని చెప్పి ఇటువంటి వైఖరిలో పౌలు గారు లేడు. లేకపోతే ఈ చెరసాల్లో దోమలు కొడుతున్నాయి, ఈ చెరసాల్లో నాకు ఏమన్నా మీరు ఏర్పాట్లు చేయండి, మీరు అక్కడ ధర్నా చేయండి, చెరసాల్లో నాకు ఇప్పుడు ఈ మధ్య జైల్లో ఖైదీలకు ఏంటంట ఏసీ కావాలంట, టీవీ కావాలంట, వెస్ట్రన్ టాయిలెట్ కావాలంట, ఇంటికాడ నుంచి భోజనం రావాలంట, ఏంది ఎక్కడ ఇవన్నీ చెరసాల్లో. పౌలు గారు ఇప్పుడు ఏం అడగట్లా, అడిగినా ఆ దినాల్లో కుదరదు అనుకోండి. అవి రోమన్ ప్రిజన్స్, మన డెమోక్రటిక్ కంట్రీ కాదు. అంటే ఇక్కడ పౌలు గారు అసలు వాటి గురించి రాయట్లేదు, వాటి గురించి ఆలోచించట్లేదు, వాటి గురించి చెప్పట్లేదు. ఆయన రాసిన 4 ఆ చెరసాల్లో ఉండి రాసిన 4 పత్రికల్లో కూడా దేవుని గురించిన అద్భుతమైన సంగతులు రాశాడు. ఎఫెసీ పత్రికలో దేవుడు ఏం చేశాడు అనేటువంటి సంగతులు రాస్తూ వచ్చాడు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో దేవునిలో మన స్థానం, దేవుని సంఘములో ఉన్న ఐశ్వర్యం గురించి రాస్తే, కొలస్సీ పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడో, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో రాశాడు. ఒక దైవజనుడు అన్నాడు, ఎఫెసీ పత్రిక శరీరము అనగా సంఘమును గురించి మాట్లాడితే, కొలస్సీ పత్రిక శిరస్సు అనగా యేసు ప్రభువారి గురించి మాట్లాడుతుంది. కొత్త నిబంధనలో క్రిస్టలాజికల్ ఎపిజల్ అంటే క్రీస్తు ప్రభువారిని గురించి ఎక్కువ రాయబడిన పత్రిక ఏదైనా ఉందంటే కొలస్సీ పత్రికే. ఈ కొలస్సీ పత్రిక యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం, దట్ హీ మే హ్యావ్ ప్రీ ఎమినెన్స్ ఇన్ ఆల్ ద థింగ్స్. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యం. కాబట్టి మన జీవితంలో ఆయనకు ప్రాముఖ్యం, మన ప్రార్థనలో ఆయనకు ప్రాముఖ్యం, మన బోధలో ఆయనకు ప్రాముఖ్యం, ప్రతి చోట ఆయనకు ప్రాధాన్యత. మనుషులకు ప్రాధాన్యత కాదు, మనుషులకు హెచ్చింపు కాదు, మనుషులకు ఘనత కాదు, మనుషులు మమ్మల్ని చూడండి అని కాదు, ఆయనను చూడండి. అన్నిటిలో ఆయనకు ప్రాధాన్యత. యోహాను భక్తుడు చెప్పినట్లుగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన కనపడాలి, నేను మరుగు కావాలి. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నేను నిలబడ్డాను కానీ ఆయన యొక్క చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఇది మన జీవితం. అన్నిటిలో క్రీస్తు ప్రభువారు అత్యున్నతముగా హెచ్చించబడాలి.
మన సాక్ష్యము ద్వారా, మన జీవితము ద్వారా, మన ఉద్యోగం ద్వారా, మన కుటుంబం ద్వారా, భర్తగా ఉండడం ద్వారా, భార్యగా ఉండడం ద్వారా, తల్లిగా ఉండడం ద్వారా, తండ్రిగా ఉండడం ద్వారా, ఇరుగుపొరుగా ఉండడం ద్వారా, ప్రతి చోట పర్పస్ ఏంటి అంటే క్రీస్తు ప్రభువారికి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడాలి. కాబట్టి ఈ కొలస్సీ సంఘం ఎప్పుడు పౌలు గారు చూడలేదు. ఇది పౌలు గారు స్థాపించిన సంఘము కాదు. ఎపఫ్రా అనేటువంటి దాసుడు పౌలు గారితో పరిచయం కలిగి మరి ఎక్కడ రక్షించబడ్డాడో తెలియదు, ఆయన వెళ్ళి కొలస్సీ అనేటువంటి ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘాన్ని స్థాపించి అక్కడ ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. అక్కడే ఫిలేమోను కూడా ఉన్నాడు. ఆ సమయంలో పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ సంఘంలో జరుగుతున్న పరిస్థితులు, సంఘంలో పరిచర్య గురించి జైల్లో ఉన్న పౌలు గారికి వర్తమానం తెచ్చాడు. ఈ జైల్లో ఉన్న పౌలు గారు విని ఆ సంఘంలో కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఏంటంటే కొంతమంది వచ్చి మోసకరమైన నిరర్ధకమైన తత్వ జ్ఞానము చేత ప్రజల్ని మోసపరుస్తూ ఉన్నారు కదా. కొంతమంది అబ్బా భలే జ్ఞానం ఆయనకంట, నిజమే. కానీ కొన్నిసార్లు ఆ జ్ఞానం ఏమవుతుందంటే అది పైనుండి వచ్చు జ్ఞానము కాదు. యాకోబు అంటాడు అది దయ్యముల జ్ఞానము అంటాడు. ఇక్కడ పౌలు గారు అంటాడు మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. ఇంకొంతమంది వచ్చారు శిరస్సును హత్తుకొనక తాను చూచిన వాటిని గురించి, వినిన వాటి గురించి అతిగా ఉప్పొంగుచు, ఇంకా దీంట్లో సంగతిలో చెప్తున్నాను. కొలస్సీ పత్రికలోనే శిరస్సును 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింప. శిరస్సును హత్తుకొనని వాని యొక్క లక్షణం ఏంటంటే డంబం. నన్ను చూడండి, నా అనుభవం చూడండి, నాకున్న వరాలు చూడండి, నాకున్న జ్ఞానం చూడండి, నేను ఎంత పరిచర్య చేశానో చూడండి. ఎక్కడిది? సంఘంలో, లోకంలో కాదు, సంఘములో. అదొక గొప్ప ప్రమాదముగా ఉంటూ వచ్చింది. ఇంకొంతమంది ఏమన్నారు? లోక సంబంధమైన మూల పాఠములు. ఇంకొంతమంది ఏంటి? చక్కని మాటలు. చూడండి 2వ అధ్యాయం 8వ వచనంలో లోక సంబంధం మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనను ఉండునేమో అని చూచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి. 2వ అధ్యాయం 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను కదా. కొంతమంది వారు ఎప్పుడు చూసినా అట్లా వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? మేము పాపం గురించి చెప్పం, మేము పాపం గురించి మాట్లాడం, మేము ఓన్లీ దేవుని ఆశీర్వాదం గురించే మాట్లాడతాం, దేవుడు దానికే మమ్మల్ని పిలిచాడు. చక్కని మాటలు. ప్రజలకు ఏమవసరం, ప్రజలకు ఏమి ఇష్టపడతారు అవి మాత్రమే. కానీ పౌలు గారు ఈ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఏంటి సొల్యూషన్ ఏంటి వీటన్నిటికీ? యేసు ప్రభువారు ఒక్కడే సొల్యూషన్. ఆయన మాత్రమే హెచ్చించబడాలి. ఆయన ఒక్కడే సరిపోయిన వాడు. ఆయన ఒక్కడే ఆ సృష్టిలో ఆది సంభూతుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే యేసు ప్రభువారి వైపు చూడండి, ఇంకా ఏ మనుషుని వైపు చూడొద్దు, ఇంకెవరిని అనుసరించొద్దు. అంటే భక్తి గల వారిని అనుసరించడం మంచిది, కానీ మన రోల్ మోడల్ ఎవరంటే యేసు ప్రభువారే. ఆ విషయం చెప్తూ రాస్తున్నాడు. సరే, ఈ ఉదయకాల ఆరాధన కొరకై లేకపోతే ఈ పత్రికలో 4 ప్రాముఖ్యమైన సంగతులు గమనించవచ్చు. ఏంటంటే మనము గతములో ఏమై ఉన్నాం, వాట్ వీ వర్, గతములో ఏమై ఉన్నాం. రెండవది, ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడు, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్, మన నిమిత్తం ప్రభు ఏం చేశాడు. మూడవది ఏంటంటే ఆ ప్రభు ఎవరు, ఏమై ఉన్నాడు. మనం చదువుతాం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన నిమిత్తము సృజించబడ్డాయి. ఆయన అన్నిటిలో ఆధిక్యము కలిగినవాడు ఆయన. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? 3-4 అధ్యాయాలు మనం ఎలా నడుచుకోవాలి.
4 విషయాలు. మనం గతంలో ఏమై ఉన్నాం, రెండవది మన నిమిత్తం దేవుడు ఏం చేశాడు, ఆ చేసిన దేవుడు ఏమై ఉన్నాడు, ఆ గొప్ప దేవుడు మనల నిమిత్తము చేసిన కార్యమును బట్టి కృతజ్ఞతగా మనం ఎలా జీవించాలి. మనం లాస్ట్ 2 మనం ఇప్పుడు చూడము, కానీ ఈ ఉదయకాల ఆరాధన కొరకు మనం గతములో ఏమై ఉన్నాం, దేవుడు ఏం చేశాడు, ఈ 2 సంగతులు మాత్రం మనం చూసి ఆరాధనలోకి వెళ్దాం. పిల్లల గతంలో మనం ఏమై ఉన్నాము అని ఈ రచయిత ఈ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. 4 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా చెప్తున్నాడు, మనము మృతులమై ఉన్నాము అని చెప్తున్నాడు. రండి, 2వ అధ్యాయం 12వ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనతో ఆయనను మృతులను లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం వలన ద్వారా మీ ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా. మొట్టమొదటి అంశం, మనం మృతులమైతిమి, డెత్, మరణములో ఉంటిమి. మొట్టమొదటి అంశం, మనము మరణించిన వారమైతిమి. రెండవది 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములు. రెండవది డార్క్నెస్. మొట్టమొదటిది డెత్, రెండవది డార్క్నెస్, అంధకార సంబంధమైన అధికారములో ఉంటిమి. ఈ 2 అన్ని దగ్గర పదాలు కాబట్టి మొత్తం 4 నేను చదివించి నేను తర్వాత వివరణలోకి వెళ్తాను. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు పౌలు గారు, మనము మృతులమై ఉంటిమి. ఇంతేకాదు, ఇంకొక సంగతి ఏంటి, మనము అంధకార సంబంధమైన అధికారములో ఉంటిమి. మొదటి అధ్యాయం 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులమై, we were distant people. డెత్, డార్క్నెస్ అండ్ డిస్టెంట్ పీపుల్, మనము దూరస్తులమై ఉంటిమి. 4వది చెప్తున్నాడు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగిన మిమ్మును. we were enemies. ఒకవేళ ఒక రిథమిక్గా అవుట్లైన్లో చెప్పుకోవాలనుకుంటే డెత్, డార్క్నెస్, డిస్టెంట్ అండ్ డిటెస్టెడ్ అంటే ద్వేషించటం, అసహ్యులం, దేవునికి విరోధులం. ఇది ప్రియులారా మన యొక్క జీవితం. రక్షణ పొందని ప్రతి వ్యక్తి జీవితాన్ని ఒక 4 మాటల్లో చెప్పండి అంటే ఈ 4 మాటలు చక్కగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూపిస్తాయి. మొట్టమొదటిది, రక్షణ పొందని వ్యక్తి ఎక్కడున్నాడంటే మరణములో ఉన్నాడు. దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదామా, ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు, thou wilt surely die. ఆదాము చనిపోయాడా? భౌతికంగా చనిపోలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు. అక్కడి నుండి ఒకని అవిధేయత వలన పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించిన. రోమాపత్రిక 5వ అధ్యాయం. ఒకని అవిధేయత ద్వారా, రండి చదువుదామా, రోమాపత్రిక 5వ అధ్యాయం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను. 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్లుగా కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల. పాపము ద్వారా మరణము. అందుకోసమే పౌలు గారు రాస్తాడు, పాపము వలన వచ్చు జీతము మరణము. ఎఫెసీ పత్రికలో పౌలు గారు, మనం గత బైబిల్ స్టడీలో చూసాం సిమిలారిటీస్ బిట్వీన్ ఎఫిజియన్స్ ఎపిజల్ అండ్ కొలోషియన్స్ ఎపిజల్. అక్కడ కూడా 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏం చెప్తాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. తర్వాత 5వ వచనంలో అంటాడు, 2:5, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత. పిల్లల పాపం ఏం చేసిందంటే మనిషిని చంపివేసింది. రక్షణ పొందని వ్యక్తి దేవుని దృష్టిలో మరణించినవాడు, సంబంధం లేదు.
మరణం ఏం చేస్తుందంటే సంబంధాన్ని తెంపివేస్తుంది. మనుషులు చనిపోయినప్పుడు మనం ఎంత ఏడ్చినా, లేకపోతే పూలదండ వేసినా, మల్లెపూల దండ వేసినా, అబ్బా భలే దండేశాడు అనుకోరు చనిపోయిన వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకు మనకు సంబంధం లేదు. అబ్బా పట్టుచీర కట్టారు, అబ్బా సూట్ వేశారు, ఈ రంగు బాలే నాకు వేరే సూట్ వేయండి అన్నదు శవము. ఎందుకంటే వాళ్ళు మరణించారు. అలాగే పాపము మనల్ని ఏం చేస్తుందంటే బయటికి చక్కగా కనిపించవచ్చు. పాపం బయటికి ఎలా కనిపిస్తుంది? చక్కగా కనిపిస్తుంది. పాపము ఆనందం ఇచ్చేటట్లుగా కనిపిస్తుంది. పాపము సంతోషం ఇచ్చేటట్లుగా కనిపిస్తుంది. సాతానుడు దాన్ని అలా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే పాపాన్ని చాలా రుచికరంగా చూపిస్తాడు. దానివల్ల వచ్చే ఫలితాన్ని మనకు చూపించాడు. పాపం అనేది ఎంత భయంకరమైనదంటే ఈ పాపము తొలగించాలంటే దేవుని కుమారుడు మరణించాల్సి వచ్చింది. అంత భయంకరమైనది పాపం. ఈ పాపం తీసేయాలి అంటే జీవాధిపతి మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ప్రియులారా, మనం ఎక్కడ కూడా పాపాన్ని తేలికగా తీసుకోవటానికి లేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనము మరణించిన వారమే. ఈ మరణించిన వాడు సజీవుడైన జీవము గల దేవుని దగ్గరికి తనంతట తాను ఏ విధం కూడా రాలేడు. అందుకోసమే ఎవడును తన్ను తాను విమోచించుకొనలేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. మనము మరణించిన వారమై ఉంటాం. యేసుప్రభువారు ఒక వ్యక్తిని అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు అన్నాడు, అయ్యా మా నాన్న చనిపోలేదు, ఇంకా చనిపోతే ఆయనను పాతిపెట్టి అప్పుడు నేను వెంబడిస్తాను అంటే ప్రభు అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళను పాతిపెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. కానీ పాపము మన జీవితంలో కలగజేసిన గొప్ప శాపం ఏంటంటే మరణము. ఆ మరణము ఏలుతా ఉంది. మరణం ప్రవేశించటం కాదు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ద డెత్ ఈజ్ రైనింగ్. చూడండి, మొట్టమొదటి 12వ వచనం అన్నాడు, అలాగుననే మనుషుల ఫస్ట్ ఏమో మరణము లోకములోనికి ఎలా ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపము చేసిన మరణం అందరికీ సంప్రాప్తమైన. మరణం ప్రవేశించింది, మరణము వ్యాపించింది, సంప్రాప్తమైంది. వాట్ వి సే, ఇట్ వాజ్ డిఫ్యూజ్డ్, ఇట్ వాజ్ హ్యాపెన్ టు ఎవ్రీబడి. దాని తర్వాత 14వ వచనంలో అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఇట్ ఈస్ రైనింగ్. మరణమా, మన ఇద్దరం ఫ్రెండ్స్, నువ్వు రాకు ప్లీజ్ అంటే కుదరదు. మన మానవ జీవితంలో ద మోస్ట్ సర్టన్ థింగ్, నీకు ఉద్యోగం వస్తుందా లేదో నేను చెప్పలేను, నీకు పెళ్ళి అయిద్దా లేదా నేను చెప్పలేను, అబ్బాయిలు పుడతారా వాళ్ళ పిల్లలు పుడతారా నేను చెప్పలేను, లేకపోతే ఇంకేదైనా జరుగుద్దా, ఇల్లు కడతావా లేదా నేను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, మనం కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు. ఒక జ్యోతిష్యం, తప్పిపోని జ్యోతిష్యం చెప్పొచ్చు. ఏంటది? మరణం. ఎవ్రీ మ్యాన్, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ఎవ్రీబడి టు డై. ఎందుకు అంటే పాపం వలన వచ్చు జీతము మరణము. మనం మరణించిన. రెండవది, ఈ మరణం మాత్రమే కాదు, ఎప్పుడైతే మనిషి దేవుడి నుంచి వేరైపోయాడో అంధకారములోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాట రాస్తున్నాడు, అంధకార సంబంధమైన అధికారము. ఇది మరణము అనేది అంధకారం. అంధకారం అనేది బైబిల్లో శిక్షకు సాదృశ్యం. ఏమన్నాడు ప్రభు? వీనిని వెలుపలి చీకటిలోనికి తోసివేయండి. దేవదూతలు పాపము చేసినప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టక ఎక్కడ తోశాడు? కటిక చీకటి గల బిలములో త్రోశాడు. అంధకార సంబంధమైన బిలములోనికి ప్రభు, అంటే శిక్షకు సాదృశ్యం. చీకటి అనే శిక్షకు సాదృశ్యం, అంధకారమునకు సాదృశ్యం. దేవుడు మొట్టమొదట ఏం సృష్టించాడు? వెలుగు కలుగుగాక అన్నాడు. అంతకుముందు ఏముంది? చీకటి ఉంది. దేవుడు మొట్టమొదట సృష్టించింది వెలుగు. వెలుగు జీవమునకు సాదృశ్యం, చీకటి మరణమునకు సాదృశ్యం.
అందుకోసం యేసు ప్రభువారు అన్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి సంచరించును. పేతురు గారు రాస్తూ అన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు అంటాడు, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటారు. చీకట్లో ఉన్నారు అనట్లేదు, చీకటి. సాధారణంగా మనుషులు ఎప్పుడు పాపం చేస్తారు? ఎవరు చూడనప్పుడు, తలుపులు వేసుకొని, లేకపోతే ఎవరికి కనపడకుండా. చాలా పాపాలు ఎక్కడ జరుగుతాయి? చీకట్లో జరుగుతాయి. చీకటి పాపమునకు సాదృశ్యము. మనం చీకట్లో ఉంటమి అంటే ఎటు వెళ్ళాలో తెలియదు, దారి తెలియట్లేదు, తణుములాడుతున్నాం. ఇది మన పరిస్థితి. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటారు. చీకట్లో నడుచువానికి వాడు ఎక్కడికి పోవచ్చున్నాడో వానికి. ఇప్పుడు లోకంలో జనులు రక్షణ పొందని వారు వెళ్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వారికి ఏం లేదంటే వెలుగు లేదు. చాలామంది అనుకుంటారు కళ్ళుంటే చూడొచ్చు అనుకుంటారు. కళ్ళుంటే చూడొచ్చా? కళ్ళతో పాటు ఏం కావాలి? వెలుగు కావాలి. నీకు ఎంత మంచి కళ్ళున్నా వెలుగు లేకపోతే ఈ కళ్ళేమి పని చేయవు. వెలుగు అవసరమైనది. పాపం ఏం చేసిందంటే మన జీవితాలను అంధకారంలోనికి తోసివేసింది. ఎఫెసీ 4:18లో పౌలు గారు రాస్తాడు, అన్యజనులు నడిచినట్టు ఇక మీదట మీరు నడుచుకోనకూడదని. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, దేర్ మైండ్ వాజ్ డార్కెండ్. ఈ యొక్క మనస్సు ఏదైతే ఉందో అది వెలుగులో లేదు. వెలుగులో ఉంటే ఏం తెలుస్తుంది? ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఘనమైనది, ఇది నీచమైనది. లోకస్తులు ఏం చేస్తున్నారు? ఏది ఘనము కాదో దాని వెనక పడుతున్నారు, ఏది శాశ్వతం కాదో దాని వెనకాల పడుతున్నారు, ఏది కొద్ది కాలం ఉంటుందో దాని కొరకు జీవితాంతం గడిపేస్తున్నారు. కారణం వారి మనస్సు అంధకారమయమైనది. మొట్టమొదటిది మరణము, మూడవది అంధకారమైన మనస్సు. ఇదేంటో గోల్డీ ఇటీసి అంధకారమైనటువంటి మనస్సు. దాని తర్వాత ప్రియులారా మూడవది ఏం చెప్పుకున్నాం? దూరస్థులము. వి వర్ డిస్టెంట్. ప్రియులారా దేవునికి దూరముగా వెళ్ళటం. మనం ఇప్పుడు ఎఫెసీ 4:18లో మాట చదివాం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవునికి దూరంగా ఉండడం క్షేమము కాదు, జీవముకు దూరముగా ఉండడం, ఆశీర్వాదానికి దూరంగా ఉండడం. క్రీస్తుకు దూరస్తులైన మీరు అని అంటాడు ఎఫెసీ పత్రికలో. రండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు. ఇక్కడ దూరం అంటే పిల్లరా నాట్ ఫిజికల్ డిస్టెన్స్ బట్ సెపరేషన్. దేవుడు మాట్లాడింది మనం వినం, దేవుడు మాట్లాడిన దానికి మనకు సంబంధం లేదు. వీఆర్ నాట్ ఇన్ ద రియల్మ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రపంచంలో మనము లేము, దేవునికి దూరస్థులమై ఉన్నాం. ఎవరు సమీపస్తులు? మరి ఇశ్రాయేలీలు సమీపస్తులు. కారణం ఏంటి? వారు నిబంధన కలిగినటువంటి జనులు. వారు దేవుని మాట విన్నా వినకపోయినా శరీరమును బట్టి వారు ఆ దేశములో ఆ సంతతిలో జన్మించారు కాబట్టి వారు నిబంధన కలిగినటువంటి ప్రజలు. కానీ మనము అసలు దేవునితో మనకు సంబంధమే లేదు. మనం మూగ విగ్రహములను ఆరాధించుచు ఎటు పడితే అటు నడిపించబడుతూ వచ్చిన వారు. నాలుగవది మనము దేవునికి మనస్సులో విరోధ భావం, డిటెస్టెడ్ అనగా విరోధ భావం, అసహ్యం. దేవునికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, దేవుడు అంటే మనకు ఎటువంటి ప్రేమ లేదు. ఊరికనే కొంతమంది అంటూ ఉంటారు, ఏమన్నా ఇట్లా మన పేరు క్రిస్టియన్ పేరు కనపడగానే, మీరు క్రిస్టియన్స్ కదండి, అవును నాకు కూడా చిన్నప్పుడు భలే ఇష్టం అండి, మేము అదే స్కూల్లో చదువుకున్నాం, అప్పుడప్పుడు జపాలు చెప్పించే వాళ్ళు భలే ఉంటాయండి, ఆ పాటలు భలే ఉంటాయండి అంటుంటారు, మాకు ఇష్టం అండి అంటుంటారు.
ఏమిష్టం? మ్యూజిక్ ఇష్టం. కానీ దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు అంటే వారికి ఇష్టం ఉండదు. బై నేచర్ మనిషి దేవునికి విరోధి. ఎఫ్ఎస్సి మనం రోమాపత్రికలో పౌలు గారు చెప్తాడు, ఏలయనగా మనం ఇంకను శత్రువులమై ఉండగా. ఒక న్యాచురల్ మ్యాన్ ఎలా ఉన్నాడు అంటే దేవునికి శత్రువుగా ఉన్నాడు, దేవుణ్ణి ద్వేషించేవాడు. పాపము అంటే ఏంటి? మిస్సింగ్ ద మార్క్ అంటే ఏంటి? ఎక్కడ గురి. ఇప్పుడు మీరు విలువిద్య పోటీలు ఉంటాయి, విలువిద్య పోటీలు ఏం చేస్తారు? మంచి ఇట్లా రౌండ్ ఉంటాయి, మధ్యలో కొట్టాలి. సో కొంతమంది కొంచెం దూరం కొడుతుంటారు, కొంచెంమంది అటు కొడుతుంటారు. పాపం అంటే ఏంటంటే, ఓహో దేవుడు ఇటు బాణం ఏమన్నాడా, అటు కొట్టమన్నాడా, అయితే నేను ఇటు కొడతా. దట్ ఈస్ ద చాటా, మిస్సింగ్ ద మార్క్. దేవుడు వద్దన్న దాన్నే చేయటం. మనము దేవునికి విరోధులమైపోయి జీవిస్తూ వచ్చాం. తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కగా క్యాప్చర్ చేస్తాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఎందుకనగా మనము కూడా 3వ వచనము, అవిధేయులము, అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమునయుండి దుష్టత్వమందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. దేవునికి మనం అసహ్యులం. పిల్లరా, దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు. రక్షణ పొందని వారిని దేవుడు చూసి అబ్బా వీళ్ళెంత బాగున్నారు అనుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు, పాపము తప్ప. ఇది మన యొక్క జీవితం, దేవునికి విరోధమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టం లేని జీవితం, దేవుని యొక్క గాయములను రేపే జీవితం. ప్రతి పాపము దేవునికి విరోధముగా చేసేది. దావీదు పాపం చేసినప్పుడు అంటాడు, దేవా నీకే విరోధముగా నేను. ఎందుకు? ఆ రూల్ పెట్టింది ఎవరు? దేవుడు. వెన్ వి బ్రేక్ ఎ రూల్, ఇప్పుడు ఏదైనా దొంగతనం చేస్తే గవర్నమెంట్ శిక్ష విధిస్తుంది. ఎందుకు గవర్నమెంట్ శిక్ష విధిస్తుంది? గవర్నమెంట్ రూల్ పెట్టింది దొంగతనం చేయడం తప్పు అని. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, కొన్నిసార్లు కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం సమర్థించుకోవడానికి, ఈ పాపం వలన ఎవరికేమి ఇబ్బంది లేదు కదా, ఎవరికేమీ నష్టం జరగట్లే కదా అనుకుంటా ఉంటాం. ఇక్కడ ఎవరికో నష్టం జరిగింది, తక్కువ నష్టమా ఎక్కువ నష్టమా, అది ఎవరికి వ్యతిరేకమా, అది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ప్రతి ఆజ్ఞాతి క్రమం ఆ దేవునికి విరోధముగా జరిగేది. ద మొమెంట్ వి కమిట్ ఎ సిన్, వీఆర్ జస్ట్ థ్రోయింగ్ అవే గాడ్. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా, దేవుణ్ణి గాయపరుస్తూ ఉన్నా. కానీ పౌలు గారు అంటున్నాడు, మనము దేవునికి మీ దుష్క్రియల వలన, అక్కడ ఎందుకు దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగిన మిమ్మును కూడా. ఈ 4 పదాలు మనం ముందు పెట్టుకొని ముందుకు వెళ్దాం. మరి దేవుడు ఏం చేస్తాడు? ఏమై ఉంటిమి? మనం మరణించి ఉంటిమి. 2వది అంధకారములో ఉంటిమి. 3వది దూరస్థులమై ఉంటిమి. 4వది విరోధులమై అసహ్యులమై ద్వేషిస్తూ ఉంటిమి. దేవుడంటే ఇష్టము లేదు, దేవుడంటే ప్రేమ లేదు. ప్రేమ మాటల్లో ఉండొచ్చేమో, కానీ క్రియలు చూస్తే కొంతమంది చెప్తారు మేము క్రైస్తవులం, దేవుడంటే నాకు ఇష్టం, కానీ మందిరానికి రావడం కష్టం. మాటలు మాత్రం అబ్బా అన్న దేవుడు అంటే ఎంత, నన్న దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు. మన మందిరానికి వెళ్తున్నావా? లేదు. బైబిల్ చదువుతున్నావా? లేదు. ప్రభు కొరకు జీవిస్తున్నావా? లేదు. ఉట్టుటి మాటలే, పైకి మాటలు. పిల్లరా, మాటల ద్వారా ఏం ఉపయోగం? మన క్రైస్తవ జీవితం క్రియల్లో కనపడాలి. ఇక్కడ ఈ 4 పదాలు మన యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంటుండగా ఈ పౌలు గారు ఈ పత్రికలో దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు. రండి, మొట్టమొదటిగా ఆయన మనల్ని జీవింపజేశాడు. 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ చివరి మాటలో ఉంది, ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన. 15వ వచనం చివరి భాగంలో ఉంది, ఇటుపక్క పేజీలో.
మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. 2వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఉంటుంది, ఆయన చివరి భాగం, ఆయనతో కూడా లేచితిరి. ఆయన మనల్ని ఏం చేశాడంటే బ్రతికింప చేశాడు. మనం ఇంతకుముందు మరణములో ఉంటిమి, ఇప్పుడు మనల్ని బ్రతికింపజేశాడు. ఏ జీవం అది? దేవుని జీవము. యేసు ప్రభువారు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎట్లా జీవింపజేశాడు? విశ్వాసము ద్వారా. మనల్ని రక్షణ అంటే చచ్చిపోయిన వాడు జీవింపజేయబట్టం. రక్షణ అంటే ఉట్టిగా పైన మార్పు కాదు. రక్షణ అంటే సిగరెట్ మానేయటం కాదు. రక్షణ అంటే మద్యపానం మానేయటం కాదు. రక్షణ అంటే చనిపోయిన వాడు తిరిగి జీవించాడు. మన వాళ్ళు భలే పాట రాస్తాడు, చుట్టా బీడి సిగరెట్ నరకం, చుట్టా బీడి సిగరెట్ నరకానికి చేర్చదు. అంటే అవి లేనోళ్ళు పరలోకానికి పోతారా? అంటే రక్షణ గురించిన అవగాహన, సువార్తను గురించిన అవగాహన లేదు. క్రియల ద్వారా ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. మంచి అలవాట్లు కలిగి ఉండడం ద్వారా పరలోకానికి ఎవరు వెళ్ళరు. ఎలా వెళ్తారు? విశ్వాసము ద్వారా వెళ్తారు. విశ్వాసము ద్వారా ఆయన మనలను బ్రతికింపజేశాడు. ఎందరు ఆయన అంగీకరించరో, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఏం పొందునట్లు? నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను. విశ్వాసము ద్వారా ఏం పొందుతున్నామంటే జీవము. జీవము, లైఫ్. ఏ జీవం అది? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, నువ్వు మరణములో ఉన్నావు, నువ్వు దేవునికి, నువ్వు అంధకారంలో సాతాను యొక్క అధికారము కింద ఉన్నావు, నువ్వు దేవునికి దూరస్తుడిగా ఉన్నావు, నువ్వు దేవునికి విరోధము కలిగి ఉన్నావు. అది యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా. కానీ విశ్వాసం, ప్రభు యందు విశ్వాసం ఉంచితే, ప్రభు యందు విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం అంటే నిన్ను రక్షిస్తుంది, నీకు జీవం ఇస్తుంది. నా యందు విశ్వాసం ఉంచువాడే జీవము కలిగినటువంటి వాడు. ఏ జీవం అది? దేవుని యొక్క జీవము. ఆయన మనల్ని బ్రతికింపజేశాడు కదా. మనం ఎఫెసీ 2వ అధ్యాయము 5వ వచనం, ఆయనను కరుణా సంపన్నుడైన దేవుడు మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించాడు. ఈ బ్రతికించడం అనే కార్యక్రమంలో చాలా భాగాలు ఉన్నాయి ప్రియులారా. ఏంటి తెలుసా? మొట్టమొదటిది, ఈ బ్రతికించటంలో క్షమాపణ ఉంది. పాప క్షమ. ఎందుకు మరణించాం? దేన్ని బట్టి మరణించాం? పాపమును బట్టి మరణించాం. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? బ్రతకాలంటే పాపానికి క్షమాపణ రావాలి, పాపం తీసివేయబడాలి. ఎట్లా తీసివేయబడింది? యేసు ప్రభువారి యొక్క మరణము ద్వారా. కాబట్టి ఇక్కడ చక్కని మాటలు ఉన్నాయి చూడండి. 22వ వచనం, 1వ అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన. ఆయన మరణం ఎక్కడ అంటే శరీరధారిగా ఉన్నటువంటి దేహములో మరణము. అంటే ఆ దినాల్లో ఒక దుర్బోధ ఏమొచ్చిందంటే, దేవుడు శరీరంగా రావటం జరగదు, యేసు ప్రభువారు మామూలు మనిషే, దానిలో దైవత్వం లేదు, ఆయన సెలవులో వేలాడినప్పుడు మాత్రం దేవుని ఆత్మ వచ్చి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక దుర్బోధ బయలేదు. దాని తర్వాత కూడా సంఘం 200 సంవత్సరాలు 300 సంవత్సరాల్లో కూడా ఈ దుర్బోధ పెచ్చుమీరినప్పుడు అథనేషియస్ అనేటువంటి దైవభక్తుడు ఈ యొక్క శరీర ధారణ అనేటువంటి దాన్ని చాలా చక్కగా వివరించి దాన్ని కరెక్ట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు, మాంసయుక్తమైన దేహమందు మరణము ద్వారా నా రక్షణ ఉచితంగా మనం పొందుతున్నాం, కానీ ఇది దేవునికి ఉచితముగా రాలేదు, ఆయన మరణించాల్సి వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు
శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. యేసు ప్రభువారి శరీరములో పాపమునకు శిక్ష విధించబడింది. కొంతమంది ఇంకో తప్పుడు బోధ చేస్తారు. ఏం చెప్తారంటే యేసు ప్రభు కూడా నరకానికి వెళ్ళాడు అంటారు. నరకంలో శిక్షించబడలేదు యేసు ప్రభువారు. ఆయన శిక్ష యావత్తు కూడా శిలువ మీద శరీర సంబంధమైన దేహము మీదనే ఆయన భరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. 6వ వచనం, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఆ కలువరి శిలువలో జరిగింది ఏంటంటే మనందరి పాపాలు ఆయన మీద మోపబడగా ఆ దేవుడు చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు కనపడలేదు. ఎవరు కనపడ్డారు? నువ్వు నేను కనపడ్డాం. అందుకోసమే ఆయన నలగొట్టాడు దేవుడు, ఆయన విరగ్గొట్టాడు, ఆయన శిక్షించాడు. ఒక న్యాయాధిపతి, ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి అత్యంత దారుణమైన క్రిమినల్ తనకు ఎదురుపడితే ఎట్లా విని చంపేయాలి అనేటువంటి క్రోధముతోటి నీతిమంతమైన ఆగ్రహంతో చంపుతాడో సిలువలో యేసు ప్రభువారు అలా శిక్షించబడ్డాడు. ఎందుకు? సిలువలో యేసు ప్రభువారు కనపడట్లేదు, నువ్వు నేను కనపడుతున్నాను. మన శిక్ష ఆయన మీద మోపబడింది. రెండవది, ఆయన నీతి మనకు ఆపాదించబడింది. మనం ధరించుకున్నది మన నీతి కాదు, అది దేవుని నీతి. ఏలయనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. 2 కొరింథీ 5 చివరి వచనం. దేవుని నీతి అది. కాబట్టి ఈ జీవింపజేయటంలో ఉన్న పదాలు ఏంటంటే పాప క్షమాపణ. మన అపరాధములన్నిటినీ క్షమించాడు. కొన్ని కాదు, గతంలో కాదు, రక్షణ పొందకముందు అపరాధాలన్నీ క్షమించాడు కాదు, మన అపరాధములన్నిటినీ క్షమించాడు. అంతేకాదు మనకు విరోధముగా ఉన్న విధిరూపకమైన ఆజ్ఞలు గల ఆ యొక్క పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటారు చేవ్రాత? దేవుడు తుడిచేస్తాడు మొత్తం. మళ్ళీ ఎప్పుడు కనపడుతుంది? మరి ఇంకా కనపడదు, ఇంకా లేదు. ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే దేవుని చేత తిరిగి జన్మించబడ్డాడు, జీవింపజేయబడ్డాడు. ఏం జీవం వచ్చింది? నిత్య జీవం వచ్చింది. ఎంతకాలం ఉంటుంది అది? సదాకాలమునకు ఉండే జీవం. కాబట్టి రక్షణ పొందిన వ్యక్తి మరలా నరకంలో పడే పరిస్థితి లేదు. అది ఎవరన్నా కానీ. మరి ఎవరైనా కొంతమంది పాపం చేస్తున్నారంటే నాకు తెలియదు వాళ్ళు నిజంగా రక్షణ పొందారో లేదో. కానీ నిజంగా రక్షణ పొందిన వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి. ఎందుకు నిజంగా అని చెప్తున్నాం? కొన్ని ఫేక్ ఉన్నాయి. రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు, మేము విశ్వాసం అని చెప్పుకున్నారు. ఇస్కరియోతు యూదా చెప్పుకున్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభుతో తాగాడు, యేసు ప్రభుతో బోధించాడు, అద్భుతాలు కూడా చేసి ఉంటాడు. కానీ నిజంగా ఆ వ్యక్తిలో రక్షణ లేదు. కానీ నిజంగా రక్షణ పొందిన వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటి ఉండగా మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. చీకట్లోంచి వెలుగులోకి దాటి ఉండగా మరలా చీకట్లోనికి వెళ్ళేది లేదు. ఆల్రెడీ దేవుడు రుణపత్రాన్ని తుడిచేసి మేకులతో సిలువ కొట్టి బాహాటముగా వేడు కనపరచగా వీడు సరిగా జీవించట్లేదు, మళ్ళీ రాస్తా ఉండు అని రాస్తాడు దేవుడు. మళ్ళీ తుడిపిన తర్వాత లేదు.
దేవుడు తుడిచేశాడు రుణపత్రాన్ని. మన పాప క్షమాపణ. దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే విడుదల, డెలివరెన్స్. చూడండి మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, అక్కడ ఉంది కదా, అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను విడుదల చేసి. రక్షణలో ఏముందంటే విడుదల ఉంది. దేని నుంచి విడుదల? అంధకార సంబంధమైన అధికారం. నేను రక్షణ పొందాను కానీ అంధకారమే నాకు ఇష్టం, నేను అంధకారంలోనే ఉంటాను అంటే అర్థం ఏంటి? వాడు నిజమైన రక్షణ పొందలేదు అని. మనం పొందిన రక్షణ ఎలా కనపడుతుందంటే చీకటిలోంచి వెలుగులోనికి వచ్చిన జీవితం, వెలుగును ప్రేమించే జీవితం. రక్షణ పొందని వ్యక్తి దేన్ని ప్రేమిస్తాడు? చీకటిని ప్రేమిస్తాడు. ఎందుకు? తన క్రియలు కనపడకూడదు అని కదా. యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయం 20వ వచనం 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. విడుదల. దేంట్లోంచి విడుదల? అంధకార సంబంధమైన అధికారము, సాతాను యొక్క అధికారము నుండి విడుదల. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16-18 కలపబడి ఉన్నాయి. లాస్ట్లో చదువుతున్నాను చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపెదను. ఎక్కడి నుండి ఎక్కడికి? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు. ఒకప్పుడు సాతానుకు బందీలుగా ఉంటమే, ఒకప్పుడు వాడి అధికారము కింద ఉంటమే. ఇప్పుడైతే దేవుని స్తోత్రం, మనల్ని దేవుడు విడుదల చేశాడు. ఐగుప్తీయులను ఫరో యొక్క అధికారంలో నుండి, ఫరో యొక్క బానిసత్వంలోంచి ఎలా బయటికి తీసుకొచ్చాడో మనల్ని కూడా దేవుడు, ఇప్పుడు మనం శరీరానికి రుణస్థులము కాదు, మనం ఇంకా ఫరోకు దాసులము కాదు, మనం ఇంకా సియోనుకు అన్యులము కాదు. ఇప్పుడు దేవుడు మన తండ్రి, ఇప్పుడు దేవుడు మనల్ని మన యొక్క విమోచకుడు, మన రక్షకుడు. అందుకోసమే మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనల్ని విడుదల చేశాడు. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, ఇంకో మాట కూడా ఉంది. ఆ కుమారుని యందు, మొదటి అధ్యాయం 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచన. దెర్ ఇస్ రిడెంప్షన్. డెలివరెన్స్ అంటే విడుదల, రిడెంప్షన్ అంటే విమోచన. విమోచనకు విడుదలకు తేడా ఏంటంటే విమోచనలో తప్పనిసరిగా క్రయధనం ఉంటుంది. విమోచనం అనే పదం ఎట్లాంటిదంటే బ్యాంకులో డబ్బుల కోసం ఏం చేస్తాం? అప్పుడు బంగారం తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టిన తర్వాత విడిపించుకోవడానికి ఏం చేస్తారు? డబ్బులు కట్టి విడిపిస్తారు. రిడెంప్షన్ అంటే అది విమోచన. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఫరో యొక్క బానిసత్వం నుంచి విమోచించబడటానికి నిర్దోషమైనటువంటి మగ గొర్రెపిల్ల చంపి దాని రక్తమును వారి యొక్క నిలువు కమ్యూలకు, అడ్డ కమ్యూలకు పూశారు. లోపలున్న వాళ్ళ పరిశుద్ధతను, లోపలున్న మంచితనమును బట్టి కాదు, ఆ రక్తమును చూచి దేవుడు వారిని దాటిపోయాడు. పాస్డ్ ఓవర్, దాన్నే పస్కా అంటారు, అంటే పాస్ ఓవర్. దేవుడు శిక్షించకుండా దాటిపోయాడు. కారణం వారి మంచితనం కాదు, కేవలం పైనున్న రక్తం. అది విమోచన. ఆ రక్తమును బట్టి వారు విమోచించబడ్డారు. మనమైతే వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ఇక్కడ కూడా మాట చదివాం కదా, సిలువ రక్తము. కొలస్సీ మొదటి అధ్యాయం 19వ వచనంలో సిలువ రక్తము చేత, సిలువ రక్తము. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా సిలువ రక్తము. 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ఏముందంటే క్షమాపణ ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది.
తర్వాతది సమాధానపరచబడటం. సరే, పాపాలు పోయాయి, లేకపోతే మరి దేవునితో సమాధాన పడాలి అంటే దేవుడు ఎలాంటి వాడు అలాంటి దేవుడు నీతిమంతుడు. మనం ఏమై ఉండాలి? దేవునితో సమాధాన పడాలంటే నీతిమంతులమై ఉండాలి. ఆ నీతి ఎవరిచ్చారు? యేసు ప్రభువు వారి నీతిని కప్పుకొని మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఉచితముగా నీతిమంతులమయ్యాం. ఇది మన క్రియల వలన కలిగిన నీతి కాదు. మన నీతి క్రియలు మురికి పేలికలు. దేవుడు మనల్ని నీతిమంతులు అని ప్రకటించాడు, సమాధానపరిచాడు. ఎట్లాగా? తన యొక్క దేహము ద్వారా. చూడండి 19-20 వచనాలు, మొదటి అధ్యాయం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. దాని తర్వాత 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును ఇప్పుడు దేవునికి మనకేముందంటే వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. రోమాపత్రిక 5వ అధ్యాయం. The best thing about salvation is God is no more our enemy. God is no more our judge. We have peace with God. చూడండి 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనకి దేవునికి, ఒకప్పుడు దేవునికి మనకి శత్రుత్వం. దేవుడు మనల్ని ప్రేమించటానికి లేదు. ఎట్లా ప్రేమిస్తాడు? ఏముందని ప్రేమించటానికి? ఇప్పుడైతే దేవునితో మనకు సమాధానం. కారణం ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడ్డాం, క్షమించబడ్డాం, విడుదల చేయబడ్డాం, విమోచించబడ్డాం. ఆయన మరణము ద్వారా ఆయనతో సమాధాన పరచబడ్డాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలవబెట్టాలి అని. లోకంలో ఎవరి ఉద్దేశాలైనా ఫెయిల్ కావచ్చు, ఎవరి సంకల్పాలు. మనుషుడు అనుకుంటాడు ఏదో చేయాలా, కానీ ఆ ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, ఇవన్నీ ఎవరి అవుతాయి? కానీ దేవుని ఆలోచనలు స్థిరములు. దేవుని ఆలోచన ఏంటంటే మనలని తన సన్నిధిని నిర్దోషులుగా, నిరపరాధులుగా, ఇంకా పరిశుద్ధులుగా నిలవబెట్టాలని మనల్ని దేవుడు సమాధానపరిచాడు. దేవుని ప్రణాళికది. దేవుని దగ్గర నిలవబెట్టాలి. యోధాపత్రిక చివరి వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఏ దేవుడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడగలుగుతాడు. అంతేకాదు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెడతాడు. పౌలు గారు అంటాడు, ఆయనకు అప్పగించింది ఆయన కాపాడతాడు. ఆయన మనల్ని నిర్దోషులుగా నిలబెడతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? చూడండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం పుట్టకముందే, జగత్తు పుట్టకముందే దేవుడు తన గొప్ప ప్రణాళిక చొప్పున నిన్ను ఎందుకు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. అంతేకాదు ఇంకా ఏం చేయబడాలి మన ఉద్దేశంలో? రండి, 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కింద నెంబర్ వేసి రాశాడు, ప్రేమ కుమార్, బిలవర్డ్ సన్. రాజ్య నివాసులు, ఆయన రాజ్యము, దేవుని రాజ్య వారసులుగా చేశాడు. ఆయన యొక్క పరలోక రాజ్య వారసులుగా చేశాడు. అక్కడ స్వాస్థ్యం ఉంది, ఆ వాడిపోనిది, నిర్మలమైనది, వాడబారందైన స్వాస్థ్యము పరలోకమందు నీ కొరకు నా కొరకు భద్రపరచబడి ఉన్నది. ఇది భవిష్యత్తు.
ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 9 నుంచి 12 కలపబడి ఉన్నాయి. లాస్ట్ లైన్ ఉంది చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి ఏం చేయాలి మనం? కృతజ్ఞత. ఇదే కదా ఆరాధన అంటే. ఏంటి ఆరాధన అంటే? మరణంలో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని, దూరస్థులమైన మనల్ని, దేవునికి అసహ్యులమై దేవుని ద్వేషిస్తున్న మనలను ప్రేమించి తన కుమారుని యొక్క మరణము ద్వారా, తన యొక్క శిలువ రక్తము ద్వారా సంధి చేసి మనలను, మన పాపములన్నీ క్షమించి, మన అపరాధములన్నిటినీ క్షమించి, మనలను సరిచేయబడి మనల్ని సమాధానపరచుకొని తన కుమారుని నీతి మనకు ఆపాదించి మనల్ని విడుదల చేసి మనల్ని విమోచించి సమాధానపరచి దేవునితో పాటు జీవింపచేశాడు. దీన్ని అంటాడు పౌలు గారు, చేతులతో చేయబడని సున్నతి. ఇశ్రాయేలీలైతే చేతులతో చేయబడిన సున్నతి పొందుతున్నారు. మనం ఏం పొందుతున్నాం? చేతులతో ఇది చేయబడి. మరి ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనది ఆత్మ సంబంధమైన సున్నతి, వారిది శరీర సంబంధమైన సున్నతి. మనం ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన వారు. అంతేకాదు అక్కడితో ఆగిపోలేదు దేవుడు, ఇంకా ముందుకు వెళితే మనలను, ఆయన ఉద్దేశం ఏంటంటే తన సన్నిధిలో ఒకనాడు మనం నిలబడతాం. ఎలా నిలబడతాం? పిల్లలారా, మనం ఇంకేమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం, కాబట్టి ఆయనలాగానే మనం ఉండబోతున్నాం. తన సన్నిధిని, పిల్లలు, ఇది మన వల్ల అయ్యేది కాదు. మనం ఈ లోకంలో ఎంత బాగా జీవించినా మన ఆధారం ఏంటంటే యేసు ప్రభువు వారి యొక్క నీతి. దాన్ని ధరించుకొని సంపూర్ణులమవుతున్నాం. అంతేకాదు ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు, ఆయన రాజ్యంలో వారసులుగా చేశాడు. దాని తర్వాత 3వది ఏం చదువుతున్నాం? ఆయన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పాలివారిగా, భాగస్థులుగా చేశాడు. ఇంకా ఈ గ్రంథకర్త చెప్తున్నాడు 2 విషయాలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. రండి చదివి మనం ఆరాధనలోకి వెళ్దాం. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును, పిల్లరా, మనము యేసు ప్రభువులో ఎప్పుడైతే వస్తామో యేసు ప్రభువులో మనం సంపూర్ణులము. అంటే ఏ కొదువ లేనివారిని. సంపూర్ణత. పాత నిబంధనలో సంపూర్ణత పొందడానికి వాళ్ళు ఏం చేశారు? బలు అర్పించారు. కొత్త నిబంధనలో అయితే యేసు ప్రభు వారి బలి మనల్ని సదాకాలానికి, ఈ కొలసీ పత్రిక మీరు తర్వాత వెళ్ళి చదివితే సంపూర్ణత అనే పదం చాలాసార్లు మనకు కనపడుతుంది. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత, మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు, సర్వము, అన్నీ, కంప్లీట్, ఆల్ అనే పదం ఎక్కువ సార్లు కనపడుతుంది. హెబ్రీ పత్రికలో మాట చదువుతాం కదా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఈ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు దేవుడు మనల్ని సంపూర్ణులను చేశాడు. క్రీస్తులో మనము సంపూర్ణులమై ఉన్నాం. ఇంకా ముందుకెళ్తే పిల్లరా, అక్కడ రాయబడింది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబు. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం, 3వ వచనం, 3:3. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆయన మహిమ యందు ఏం చూసాం? మనం గతంలో ఏమై ఉన్నాం, దేవుడు ఏం చేశాడు, భవిష్యత్తులో మనం ఏమైపోతున్నాం. ఈ 3 విషయాలు చూసినప్పుడు దీంట్లో మన పాత్ర ఏంటి? ఏం చేసాం? మనం ఉపవాసం చేసామా? చందా ఇచ్చామా? మెట్లెక్కామా? నదుల్లో మునిగామా? అసలు మనకే మనం దేవుని దగ్గరకు వచ్చామా? మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని వెదికాడు, నశించిన దాన్ని వెదికి రక్షించాడు. మనంతరం మనం దేవుని దగ్గర రాలేదు, ఆయన మనల్ని వెదికి రక్షించాడు.
ఇంతగా రక్షించిన దేవుణ్ణి ఆరాధించకుండా ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పకుండా ఎట్లా ఉండగలుగుతాం? వాళ్ళు ఆరాధించుకుంటారులే నాకేం సంబంధం అని ఎట్లా ఉండగలుగుతాం మనం అసలు? ఒకవేళ ప్రజలు ఆపినా లేదు నేను ఆరాధించాలి నా ప్రభువును అని బలంగా ఆరాధించాలి. మనకేమో ఒకరు చెప్పాల్సి వస్తుంది, ఆరాధించండి ఆరాధించండి, పురుషులు ఆరాధించండి, స్త్రీలు ఆరాధించండి, యవనస్తులు ఆరాధించండి. ఇది స్పాంటేనియస్గా రావాలి. ప్రభువా నీకు వందనాలు, ఎవరు ఏమన్నా అనుకొని, నా భాష బాగాలేకపోని లేకపోతే నా మాటలు బాగాలేకపోయి, చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నేను పాపంలో ఉండగా నేను ద్వేషిస్తూ ఉండగా దూరస్తున్నై ఉండగా నా కొరకు చనిపోయావు, నీ యొక్క రక్తము ద్వారా నన్ను కడిగావు, ఇదిగో పరలోకంలో యుగ యుగాలు నీతో ఉండు. ఒకవేళ ఇది లేకపోతుంటే యుగ యుగాలు నేను నరకంలో ఉండేవాడిని, యుగ యుగాలు అగ్నిగుండంలో ఉండేవాడిని. ప్రభువా ఏమని ఆరాధించగలను? ఇది మన ఆరాధన. రండి ఈ తలంపులతోటి మనం ప్రభువుని ఆరాధిద్దాం. మనం లేచినప్పుడు పాట పాడుకుందాం. కుమార్